ఒక అసెంబ్లీలో మెంబర్గా ఎన్నుకోవడం అంటే అసెంబ్లీకి వెళ్లకుండా ఎలా ఉంటారు అనే విమర్శలు వచ్చాయి. దానికి వైసీపీ వాళ్ళు గతంలో చంద్రబాబు కూడా రాలేదు కదా, ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాడు, అంతకుముందు జగన్ కూడా అలాగే అసెంబ్లీని బాయ్కాట్ చేశాడు కదా అనేది తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు వెళ్ళడానికి, అంతకుముందు జగన్ వెళ్ళడానికి కొంత రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే అసెంబ్లీలో అప్పుడు జగన్ అయినా 67 మందిలో 23 మందిని లాగేసుకోవడం, తమను అవమానిస్తా మాట్లాడడం, ఆ నేపథ్యంలో ఆయన వెళ్ళడం అనేది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. చంద్రబాబు కూడా అంతే. చంద్రబాబుని పర్సనల్ అటాక్స్ అంతా చేయడం, చంద్రబాబు దగ్గర నుంచి కూడా 23 మందిలో మళ్ళీ నలుగురిని లాగేసుకోవడం, ఇవన్నీ అక్కడ కూడా పనిచేసాయి. కానీ ఇప్పుడు జగన్ ఏంటంటే ముందు నుంచే అందులో ఈ కారణం చెప్తూ, నాకు ప్రతిపక్షం ఇస్తే వస్తా లేకపోతే లేదు అన్న కారణం అది లాజికల్గా లేదు. అయితే అయినా కూడా జగన్ కన్విన్స్ కాలే. ఎంతమంది చెప్పినా జగన్ దానికే కట్టుబడి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎవరు చెప్పినా వినని జగన్ని రఘురామకృష్ణరాజు భయపెట్టాడు అన్న వార్తలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఒక ప్లాన్ వేశాడు. అదేంటంటే 60 రోజులు 60 వర్కింగ్ డేస్ కానీ అసెంబ్లీకి రాకపోతే అతని మీద దానేమంటారు అనర్హత వేటు వేయచ్చు అనేది ఆయన చెప్పాడు. దాంతోపాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా సేమ్ విషయం చెప్పారు. సో దాంతో కానీ అది అలా కుదరదు, పార్లమెంట్లో అయితే కుదురుతుంది కానీ అసెంబ్లీలో అలా ఉండదు అని కూడా అన్నారు. కానీ పర్మిషన్ తీసుకోకుండా 60 రోజులు రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది. గతంలో బాలకృష్ణ కూడా అసెంబ్లీకి అటెండ్ అయ్యేవాడు కాదు, ఆయన మీద చర్యలు ఏమి తీసుకోలేదు కదా అని కొంతమంది పాయింట్లు లేవదీశారు. ఏదేమైనా జగన్ అయితే ఇవాళ నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది. సో దీంతో తెలుగుదేశం మీడియా అంతా కూడా జగన్ భయపడ్డాడని టైటిల్ పెట్టి వాయిస్ ఉన్నాయి నిన్నటి నుంచి. పోకపోతే ఏమో పోలేదంటారు, పోతే భయపడ్డారంటారు. సో ఎందుకంటే ఇదేదో ముందే చేస్తుంటే జగన్కి ఈ విమర్శలు వచ్చిండేవి కాదు. ఒకవేళ జగన్ భయపడుతూ ఉండొచ్చు, 11 మంది ఉన్నాం కదా, మనల్ని అవమానిస్తారు, అక్కడ మనకు మైకీరు, మనల్ని తీవ్రంగా ఇచ్చేస్తారు అనేది ఉండొచ్చు. అది జరుగుతుంది కూడా ఖచ్చితంగా. ఇక్కడ ఏ పార్టీ అతీతం కాదు. గతంలో జగన్ని ఇలాగే అవమానకరంగా అసెంబ్లీలో తెలుగుదేశం డీల్ చేసింది, తర్వాత జగన్ వాళ్ళు కూడా అదే చేశారు. ఎవరికి తేడా లేదు. రఘురామకృష్ణరాజు బెదిరింపు నుంచి బయటపడడం కోసం వన్ డే అటెండ్ అయ్యి బయటకు వస్తాడా అనేది కూడా మనకి ఇంకా క్లారిటీ లేదు. కానీ జనం అయితే అందరూ కూడా కోరుకునేది ఏంటంటే రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి. ఇప్పుడు బడ్జెట్ సమావేశం వెరీ ఇంపార్టెంట్, అక్కడ అటెండ్ అవ్వాలి. ఒకవేళ వీళ్ళని అక్కడ ఫంక్షన్ చేయనీయకుండా అడ్డుకుంటే అప్పుడు జనం లేకొచ్చు నువ్వు మాట్లాడచ్చు. అంతేగాని నేను అసెంబ్లీకి పోనంటే అది వీళ్ళకి ఒక ఆయుధంగా దొరుకుతుంది. మీడియా, తెలుగుదేశం మీడియాకి కానీ తెలుగుదేశం నాయకులకి, చూడు జగన్ ఎందుకుంటూ రాలేదు, ఆయనకి ప్రతిపక్షం ఇవ్వాలంటే మేమేంది ఇచ్చేది, జనం ఇవ్వలేదు ఆయనకని వీళ్ళు మాట్లాడతారు. టెక్నికల్గా ఇంతకంటే తక్కువ ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో కూడా ప్రతిపక్షం ఇచ్చుండొచ్చు, అది కోర్టు తేలాలి. అది వీళ్ళు ఇవ్వదలుచుకోలేదు తెలుగుదేశం వాళ్ళు. ఇవ్వనప్పుడు మన స్ట్రాటజీ ఎలా ఉండాలి, బాయ్కాట్ చేయడం కాకుండా, అంటే ఒక సామెత ఉంది, శత్రువు మనల్ని దెబ్బ కొడితే మనకు తగలకూడదు, ప్రజలకి తగలాలి, మనం శత్రువుని కొడితే శత్రువుకే తగలాలి, ప్రజలకు దెబ్బ తగలకూడదు అనే ఒక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహం ప్రకారం జగన్ ఇప్పుడు వాళ్ళకు దెబ్బ కొట్టారు, అది జగన్కే తగిలింది, ప్రజలకి ఏం తగట్లేదు. అంటే జగనే అసెంబ్లీకి పోలేదు, భయపడ్డాడు అని ఇప్పుడు పోతే కూడా మళ్ళీ భయపడ్డాడు అందుకనే వెళ్తున్నాడు అనేది ఉంది. ఎటు భయపడడం నష్టం లేదు, ప్రజల కోసం భయపడి వెళ్తే తప్పేం లేదు. సో ఆయన చేయాల్సింది తనకి ఎక్కడ డిస్క్వాలిఫై అవుతానో అనే భయంతో వెళ్ళడం కంటే, నేను ప్రజల సమస్యలు ఏ వేదికలో అయినా ఎంతసేపు అయినా నేను అది 1 minute ఇస్తే 1 minute మాట్లాడతాను, 2 minutes ఇస్తే 2 minutes మాట్లాడతాను అన్న ఇది తీసుకురావాలి. సో ఎందుకంటే ఆల్రెడీ ప్రజల్లో కొంత అసంతృప్తి అయితే చంద్రబాబు ప్రభుత్వం మీద బయలుదేరింది. ఎందుకంటే 9 నెలలు అవుతున్నా ఒక్క పెన్షన్ తప్ప ఇంకే కూడా సూపర్ 6 లేదు, అమలు చేయట్లేదు. ఓపెన్గానే చేతులు ఎత్తేసాడు చంద్రబాబు, డబ్బులు లేవు అంటున్నాడు. అట్లాగే అనేక రకాల అరాచకాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు అందరూ కూడా భయంకరంగా డబ్బులు తినేస్తున్నారని తెలుగుదేశం మీడియానే రాస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను ఎవరు పట్టించుకోవట్లేదు. పైగా కేంద్రం నుంచి ఏమాత్రం ఫండ్స్ కూడా చంద్రబాబు తీసుకురావడంలో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు. ఈ విషయాలన్నీ ప్రజల్లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఇప్పుడు అది నిజానికి గోల్డెన్ ఆపర్చునిటీ జగన్కి.
దీన్ని అసెంబ్లీలో మాట్లాడాలి, అసెంబ్లీలో అవమానాలు జరిగితే బయటకు వచ్చి అప్పుడు మాట్లాడితే అప్పుడు ఇంకా ఊపు వస్తుంది, కేడర్లో కూడా ఉత్సాహం వస్తుంది. అంటే ఏదో ఒక రకరకాల యాక్టివిటీలు ఉండాలి. నిజానికి చాలాసార్లు లీడర్లుగా ఎలా ఎదుగుతారంటే పోలీసులు దెబ్బలు తిన్నప్పుడు లీడర్లుగా ఎదిగిన వాళ్ళు నేను చాలా మందిని చూశాను. అంతవరకు వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఏదైనా ఒక ధర్నానో రాస్తారోకో చేసినప్పుడు పోలీసులు వచ్చి లాఠీ చేపలు కొట్టగానే ప్రజల్లో అతను హీరోగా ఎవాల్వ్ అవుతారు. మేము మామూలుగా స్టూడెంట్ పాలిటిక్స్లో కూడా నేను చెప్పేవాడిని మా వాళ్ళకి కూడా ట్రేడ్ యూనియన్ ఉన్నప్పుడు, మీరు దెబ్బలు తినండి అని. దెబ్బలు తింటే ఏమవుతారంటే లీడర్షిప్లోకి ఎదుగుతారు. ప్రజల్లో ఒక్కసారిగా నీ మీద సింపతి వస్తుంది, ఒక హీరోయిక్ ఇది వస్తుంది. అలాగా జగన్ అసెంబ్లీలో అవమానాలు వీళ్ళిద్దరూ అవమానిస్తారు. అవమానించని జనం చూస్తుంటారు కదా. సో అది వాళ్ళకే ఇబ్బంది తప్ప ఈయనకేమి నష్టం ఉండదు. చంద్రబాబుకు కూడా అదే జరిగింది. చంద్రబాబుకి వీళ్ళు మాట్లాడిన మాటలు అవన్నీ కూడా ఆయన పట్ల ఒక సింపతిని క్రియేట్ చేశాయి. ఇంత పెద్ద ఆయన్ని వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అన్న ఒక పర్సనల్ విషయాలను అటాక్ చేస్తున్నారు. ఎప్పుడైనా పర్సనల్ విషయాలకి అటాక్ చేయకూడదు అనే విషయం జగన్కి ఇప్పటికైనా అర్థమై ఉండాలి. ఎందుకంటే పర్సనల్ విషయాలు అటాక్ చేయడం వల్ల అది ప్రజలకు సంబంధం లేదు. సో ప్రజల సమస్యల మీద నువ్వు ఎంతన్నా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ పర్సనల్ విషయాల మీద ఓన్ ఫోకస్ చేసి పవన్ కళ్యాణ్ వీళ్ళ పర్సనల్ విషయాల మీద మాట్లాడడం అనేది జగన్కి నష్టం చేకూరుతుంది. తెలుగుదేశం క్యాంపు కూడా అదే చేస్తుంది. అప్పుడు వాళ్ళు అదే చేసినప్పుడు మనం అదే చేస్తే తేడా లేకుండా పోతుంది. మనం సైలెంట్గా ఉంటే జనంలోనే వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యూహాన్ని ఎన్నుకోవాలంటే ఓపిక ఉండాలి. ఆ ఓపిక ఇప్పుడు ఓడిపోతే వస్తుంది జనరల్గా ఓపిక ఎవరికైనా. ఎందుకంటే వాళ్ళు కనీసం వాళ్ళల్లో వాళ్ళన్నా విశ్లేషించుకుంటారు.